హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఈరోజు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కలిగించే ఆటోఇమ్యూన్ జబ్బుల గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కలిగించే ఆటోఇమ్యూన్ జబ్బులు ఏంటి అంటే విటిలిగో ఒకటి, సోరియాసిస్ ఒకటి, లైకెన్ ప్లానస్ ఒకటి, ఇలాగ సెవరల్ ఉంటాయి. సెబరేక్ డెర్మటైటిస్ కూడా ఆటోఇమ్యూన్ జబ్బు అన్నట్టు అనుకుంటారు చాలామంది, బట్ అది ఆటోఇమ్యూన్ జబ్బు కాదు, అది ఈస్ట్ ఓవర్గ్రోత్ అయినప్పుడు వస్తూ ఉంటుంది. బట్ ఎనీవే, ఈ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కలిగించే ఆటోఇమ్యూన్ జబ్బులన్నిటికీ ట్రీట్మెంట్ అనేది పెయిన్స్ క్రియేట్ చేసే ఆటోఇమ్యూన్ జబ్బులతో పోలిస్తే కొంచెం లాంగ్ టర్మ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందనుకుందాం. రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి మీకు పెయిన్స్ తగ్గడం అనేది ఆల్మోస్ట్ కొంతమందిలో సెకండ్ వీక్ నుంచే చూస్తుంటాం. కొంతమందిలో యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ అంటే సెకండ్ డే థర్డ్ డేనే చూస్తుంటాం కొంతమందిలో. అంటే ఒక కరెక్ట్ డైట్ స్టార్ట్ చేసి కరెక్ట్ వేలో ఫాలో అవుతుంటే చాలా త్వరగా పెయిన్స్ తగ్గిపోతుంటాయి. పెయిన్స్ కలిగే ఆటోఇమ్యూన్ జబ్బుల్లో అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా అలాంటిదే, మయోసైటిస్ అలాంటిదే, ఇలా సెవరల్ ఆటోఇమ్యూన్ జబ్బులు ఉన్నాయి. అవి మీకు జాయింట్ పెయిన్స్ కలిగిస్తుంటాయి, యాంకిలిజింగ్ స్పాండిలైటిస్ ఇలాంటివి. ఇవన్నీ జాయింట్స్ ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేసే ఆటోఇమ్యూన్ డిసీజెస్. వీటిలో సాధారణంగా ఎప్పుడు కూడా 3 నెలల కంటే ఎక్కువ కాలం స్ట్రిక్ట్ డైట్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ విటిలిగో, సోరియాసిస్ ఇలాంటి వాటిల్లో డైట్ అనేది ఆల్మోస్ట్ 6 months దాకా చేయాల్సి ఉంటుంటుంది. ఎందుకు వీటిల్లో ఎక్కువ టైం పడుతుంటుంది? చాలా వాటిల్లో అంటే విటిలిగో కూడా మీకు సెకండ్ మంతే తగ్గడం కనిపిస్తుంది, సోరియాసిస్ కూడా సెకండ్ మంతే తగ్గడం కనిపిస్తుంది. బట్ ఎందుకు 6 months చేయాల్సి ఉంటుందంటే ఇవి చాలా 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 సెన్సిటివ్గా ఉంటాయి. ఇప్పుడు డైట్లో చిన్న ఇష్యూ వచ్చినా ఇవి తగ్గడం మానేసి పెరగడం స్టార్ట్ అవుతుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మీకు ఈ జబ్బులు తగ్గాలి అంటే ఈ సోరియాసిస్ కానీ విటిలిగో కానీ తగ్గాలి అంటే మీరు ఏదైతే డైట్ చేస్తున్నారో, డైట్లో ఏవైతే ప్రోటీన్స్ తీసుకుంటున్నారో ఆ ప్రోటీన్స్ చాలా బాగా ఎమినో యాసిడ్స్ కింద స్ప్లిట్ అవ్వాలి. అంటే మీ స్టమక్లో సరైన లెవెల్లో హెచ్సిఎల్ ఉండాలి. అండ్ మీకు తెలుసు, రవి విడే డైట్ చేస్తున్నప్పుడు మనం ఎక్స్టర్నల్గా ఎంజైమ్స్, బీటా హెచ్సిఎల్ సప్లై చేస్తుంటాం. ఎందుకని మన బాడీ సహజంగా ప్రొడ్యూస్ చేసి ఎంజైమ్స్ కానీ, హెచ్సిఎల్ కానీ, బైల్ కానీ ఇవి సరిపోవు. అవి సరైన స్థాయిలో ఉంటే అసలు ఆటోఇమ్యూన్ జబ్బులు అనేవి రావు అసలు. సో అవి సరైన స్థాయిలో ఉండవు కాబట్టే మీ డైజెషన్ బాగోదు, కాబట్టే మీకు యాక్చువల్లీ ఈ జబ్బులు వస్తుంటాయి. సో మనం ఎక్స్టర్నల్గా ఇస్తుంటాము. ఎక్స్టర్నల్గా ఇచ్చి అమౌంట్ కరెక్ట్గా ఉంటేనే మీకు మీ ప్రోటీన్స్ కరెక్ట్గా ఎమినో యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో ఒక్కొక్కసారి కొంతమంది సోరియాసిస్ పేషెంట్స్ కానీ, విటిలిగో పేషెంట్స్ కానీ ఒకవేళ బీటన్ హెచ్సిఎల్ డోసేజ్ తక్కువైంది అనుకుందాం, అప్పుడు వాళ్ళకి సరైన విధంగా ప్రోటీన్స్ ఎమినో యాసిడ్స్ కింద కన్వర్ట్ కాక వాళ్ళల్లో వెంటనే వాళ్ళకి ఈ చేంజెస్ కనిపించవు. అంటే రివర్సల్ అనేది అంత స్పీడ్గా జరగదు, చాలా స్లోగా జరుగుతుంటుంది. కొంతమందిలో అయితే అసలు సరిగ్గా కన్వర్ట్ కాలేదంటే రివర్సల్ జరగడం బదులు ఇంకా ఉన్నది ఫ్లేరప్ కూడా అవుతుంటుంది. అంటే సోరియాసిస్ తక్కువ ఉన్నది ఎక్కువ కూడా అవుతుంది, విటిలిగో తక్కువ ఉన్నది ఎక్కువ కూడా అవుతుంది. ఎప్పుడు అలా అవుతుంది? మీ ప్రోటీన్స్ సరైన విధంగా ఎమినో యాసిడ్స్ కింద కన్వర్ట్ అవ్వకపోతే అవుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ డైజెషన్ కరెక్ట్ వేలో, స్టమక్లో డైజెషన్ కరెక్ట్గా అవ్వాలి, ఇంటెస్టైన్స్లో కరెక్ట్గా అవ్వాలి, మూమెంట్ కరెక్ట్గా ఉండాలి, స్పీడ్గా ఉండాలి మూమెంట్, చిన్న బ్రేకులో స్పీడ్గా ఉండాలి మూమెంట్, పెద్ద బ్రేకులో స్పీడ్గా ఉండాలి మూమెంట్, ఇలాగా అన్నీ కూడా పర్ఫెక్ట్లీ సెట్ అవ్వాలి. అప్పుడే మీకు సరైన స్పీడ్లో ఈ చర్మ సంబంధిత ఆటోఇమ్యూన్ జబ్బుల్లో రిజల్ట్స్ కనిపిస్తాయి. అది విటిలిగో అవ్వచ్చు, సోరియాసిస్ అవ్వచ్చు. కొంతమందికి ఒక 1 month పాటు డైట్ చేసినప్పుడు సోరియాసిస్ తగ్గి మళ్ళీ సడన్గా పెరుగుతుంటుంది. అక్కడ ఏమై ఉండొచ్చు? ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంటుంది. వాళ్ళ ఈ 1 month బాగానే చేసినప్పటికీ సడన్గా వాళ్ళ డైజెషన్లో ఏదో ఇష్యూ వచ్చి ఉండొచ్చు. వాళ్ళు సరైన లెవెల్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ తీసుకుండకపోవచ్చు, బీటన్ హెచ్సిఎల్ తీసుకుండకపోవచ్చు, లేకపోతే వాళ్ళ వేరే స్ట్రెస్ వాళ్ళకి అంటే వాళ్ళ లైఫ్లో ఉండి దైనందిన స్ట్రెస్ సడన్గా వాళ్ళ డైజెషన్ సిస్టమ్ని తీసి ఉండొచ్చు. సో ఇలాగ వేరియస్ రీజన్స్ వల్ల వీళ్ళకి తగ్గుతున్నట్టే మళ్ళీ సడన్గా పెరుగుతుంటుంది. అలాంటి వాటిని వెంటనే గుర్తించి సరైన విధంగా ఇమీడియట్లీ వాళ్ళ ఎంజైమ్స్ కానీ, హెచ్సిఎల్ కానీ అవి పెంచడం కానీ, వాళ్ళ స్ట్రెస్ని తగ్గించడం కానీ, ఇలా వేరియస్ యాక్షన్స్ తీసుకుని మనం వాళ్ళల్లో ఏదైతే సడన్గా ఫ్లేరప్ రాబోతుందో దాన్ని కంట్రోల్లో పెట్టాలి.
సో ఇలాగా ఇది చాలా ఎక్స్‌పర్ట్ గైడెన్స్‌లో చేయాల్సిన పని ఇది. సో చాలామంది ఏమనుకుంటారంటే విటిలిగో ట్రీట్మెంట్ ఎలా ఒక 3 మంత్స్‌కి డైట్ ఇలా ఇస్తాం, సప్లిమెంట్స్ ఇస్తాం అనుకున్నప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోయి 3 మంత్స్ చేసేసి మాకు పూర్తిగా తగ్గలేదు, ఇంతే తగ్గిందని వస్తుంటది. సో అలా ఉండకూడదు. ఇదేంటంటే రెగ్యులర్ ఫాలో అప్స్‌లో ఉండాలి. మీ కేసు గురించి మీకు పూర్తి అవగాహన ఉండాలి. అసలు మీకు డైట్ ఎలా పనిచేస్తుంది? సప్లిమెంట్స్ ఎలా పనిచేస్తున్నాయి? ఏం జరుగుతుంది? ఇవన్నీ మీకు తెలిసుండాలి. ఈ కనీస అవగాహన అనేది డెఫినెట్‌లీ పేషెంట్ దగ్గర ఉండాలి. ఇప్పుడు ఏదో ఒకసారి వచ్చాము, ఒక ₹1000 కన్సల్టేషన్ కట్టాము, ఇంకా అంతే అయిపోయింది అన్నట్లు ఉంటే అది మీకే యాక్చువల్లీ మీరు చేస్తున్న ఎఫర్ట్‌కి మీరు వాల్యూ ఇచ్చినట్టు ఉండదు. మీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు. అండ్ అండ్ ఏంటంటే యాక్చువల్‌గా మీకు ఫైనల్‌గా మంచి రిజల్ట్ ఉండదు. మీరెప్పుడు కూడా ఇలాంటివి రెగ్యులర్‌గా ఫాలో అప్స్‌లో ఉండాలి. మీకు విటిలిగో ఉంది. నేను ఒకసారి వచ్చిన మళ్ళీ ఇంకోసారి వెళ్ళను హాస్పిటల్‌కి అంటే కుదరదు. ఎవ్రీ మంత్ ఫాలో అప్స్‌లో ఉంటే విటిలిగో గానీ, సోరియాసిస్‌లు గానీ చాలా బాగా తగ్గుతాయి. లేదు నాకు నేను వేరే ఊర్లో ఉంటాను, ఇక్కడ ఊర్లోకి నేను రాలేను, ఇలాంటివి మీరు పెట్టుకుంటే అది అది యాక్చువల్‌గా ఏంటంటే ఫైనల్‌గా మీకే సరైన రిజల్ట్ రాదు యాక్చువల్లీ. ఎప్పుడు కూడా ఇలాంటి డైట్స్ చేస్తున్నప్పుడు, ఇలాంటి సప్లిమెంట్స్ తీసుకుంటున్నప్పుడు, ఇలాంటి జబ్బుల్ని రివర్స్ చేసుకుంటున్నప్పుడు మీరు ఎక్స్‌పర్ట్ గైడెన్స్‌లోనే చేయాలి ఇలాంటివి. ఇప్పుడు కూడా మీరు ఓన్‌గా చేద్దాం అనుకున్నప్పుడు మీ నాలెడ్జ్ మీకు సరిపోకపోవచ్చు. మీరు ఒకలా ఊహించుకోవచ్చు, ఒకలా అవగాహన పెంచుకోవచ్చు. బట్ అది తప్పే ఉండొచ్చు. అది మీ సింప్టమ్స్‌ని పెంచొచ్చు. అండ్ మీ హీలింగ్‌ని మీకు ఓవరాల్‌గా మీ ప్రోగ్రెస్‌ని బాగా డిలే చేయొచ్చు. అందుకనే డెఫినెట్‌లీ మీరు ఎక్స్‌పర్ట్ ఆధ్వర్యంలో చేయాలి. అండ్ ఎక్స్‌పర్ట్ ఆధ్వర్యంలో చేస్తే మీకు ఈ రిజల్ట్ అనేది ఫాస్ట్‌గా వస్తుంది. అండ్ మీరు కరెక్ట్‌గా చేసినా కూడా డైజెషన్ బాగుండి, అన్నీ బాగుండి అన్నీ కరెక్ట్‌గా చేసినా కూడా ఒక్కోసారి రిజల్ట్ బాగా స్లోగా వస్తది. ఎందుకు? మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఫ్లేర్ అప్స్ రాకపోయినా డైజెషన్ ఇష్యూస్ మీకు తెలియకుండా కూడా ఉండొచ్చు. అప్పుడది స్లో చేస్తది ప్రోగ్రెస్‌ని. సో అందువల్ల ఒక్కోసారి ఓన్‌గా చేస్తున్నప్పుడు మీకు ఆల్మోస్ట్ 6 మంత్స్ పట్టొచ్చు రిజల్ట్ రావడానికి. బట్ అదే మీరు రెగ్యులర్ ఫాలో అప్‌లో ఉండి చేస్తే అప్పుడు మీకు రిజల్ట్ 3 మంత్స్‌లోనే రావచ్చు. అది. ఇలాంటివి ఎప్పుడు కూడా చూసుకోండి. మీకు విటిలిగో లాంటివైతే మీకు 6 మంత్స్, 9 మంత్స్ ఒక్కోసారి 1 ఇయర్ కూడా పడుతుంటది. ఎందుకంటే ఎంత అమౌంట్ ఆఫ్ బాడీలో ఈ విటిలిగో ఎఫెక్ట్ చేస్తుంది. ఎంత అమౌంట్ ఆఫ్ స్కిన్ సెల్స్ డై అయిపోయి అంటే చనిపోయి మళ్ళీ కొత్తగా క్రియేట్ అవ్వాలి. ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ పనిచేస్తూ ఉంటాయి. సో విటిలిగో లాంటి దానికి డెఫినెట్‌లీ అది ఆ సమస్య తీవ్రతను బట్టి ఎక్కువ టైం పట్టొచ్చు. 6 మంత్స్ నుంచి 1 ఇయర్ దాకా కూడా టైం పట్టొచ్చు. అండ్ సోరియాసిస్ లాంటి వాటికి 3 మంత్స్ నుంచి 6 మంత్స్ టైం పట్టొచ్చు. లైకెన్ ప్లానస్ కన్సిడరబుల్లీ వీటితో కంపేర్ చేస్తే 3 మంత్స్ లోపలే అది రివర్స్ అవుతూ ఉంటది. ఇలా వేరే స్కిన్ డిసీజెస్ డిఫరెంట్ టైమ్ లైన్స్‌లో అవి ఫిక్స్ అవుతూ ఉంటాయి. అండ్ బట్ డెఫినెట్‌గా గుర్తుంచుకోండి, జాయింట్ పెయిన్స్ అన్నా మీరు కొంచెం మీరు ఓన్‌గా ట్రై చేయొచ్చు. కానీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్‌లీ మీరు రెగ్యులర్ ఫాలో అప్‌లో ఉండాలి. ఆ విషయం గుర్తుంచుకోండి. అండ్ ఇంకో విషయం చెప్తాను మీకు. నవంబర్‌లో లేకపోతే డిసెంబర్‌లో వచ్చాను. ఒక ట్రీట్మెంట్ ప్లాన్ తీసుకున్నాను. దాన్ని నేను మార్చిలోనో, ఏప్రిల్‌లోనో స్టార్ట్ చేస్తాను. ఇలాంటి ప్లాన్స్ చేయకండి. చలికాలంలో ఇచ్చే ట్రీట్మెంట్ ప్లాను ఎండాకాలంలో మీరు ఫాలో అవ్వకూడదు. చలికాలంలో సిట్యుయేషన్ వేరేగా ఉంటుంది. చలికాలంలో ఫంగల్ ఫ్లేర్ అప్ ఎక్కువ ఉంటుంది. ఎండాకాలంలో ఫంగల్ ఫ్లేర్ అప్ తక్కువ ఉంటుంది. చలికాలంలో ఇచ్చే సప్లిమెంట్స్ గానీ, మెడికేషన్ గానీ, ఆ డోసేజ్ గానీ ఎండాకాలంలో ఇవ్వం. సో ఇక్కడ పనిచేసి ఇక్కడ ట్రీట్మెంట్ అక్కడ పనిచేయదు. ఆ విషయం గుర్తుంచుకోండి. సో ఒకటే ట్రీట్మెంట్ మీకు 6 మంత్స్, 1 ఇయర్ ఉండదు. ఆ ట్రీట్మెంట్ కూడా సీజన్‌ని బట్టి, ప్లేస్‌ని బట్టి కూడా చేంజ్ అవుతుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ట్రీట్మెంట్ ఒక రకంగా ఉంటుంది. యూఎస్‌లో ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. యూఎస్‌లో అక్కడ క్లైమాటిక్ కండిషన్స్‌ని బట్టి మనం అక్కడ ఎక్కువగా చల్లగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే సప్లిమెంట్ డోసేస్ గానీ, మెడికేషన్ డోసేస్ గానీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ విషయం గుర్తుంచుకోండి. సేమ్ ఇక్కడ ట్రీట్మెంట్ అక్కడ పనిచేయదు. అక్కడ ట్రీట్మెంట్ ఇక్కడ పనిచేయదు. సో ఇలాగా చాలా ఫ్యాక్టర్స్ మీకు కన్సిడర్ చేసేయకనే మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సొంత ప్రయోగాలు చేయకండి. ఒక్కసారి హాస్పిటల్‌కి వచ్చి ఇంక తర్వాత రావాల్సిన అవసరమే లేదు. నేను ఇంట్లోంచే మొత్తం చేసుకుంటాను సొంతంగా అంటే అది అవ్వదు. నేనైతే ప్రిఫర్ చేసేది రెగ్యులర్ ఫాలో అప్స్. పేషెంట్ రెగ్యులర్ ఫాలో అప్స్‌లో ఉన్నప్పుడే అప్పుడు మీకు తగ్గుతాయి. ఒక్కసారి వచ్చేసి ఇంక నేను తర్వాత ఫాలో అప్‌కి రాను, నాకు వాట్సాప్ సపోర్ట్ ఇవ్వండి,
ఇలాగ పెట్టుకుంటే అది అవ్వదు యాక్చువల్లీ. మీకు వాట్సాప్‌లో ఒక మెసేజ్ పెడతారు. ఒక 10 డేస్ బ్యాక్ ఇంకో మెసేజ్ పెడతారు. మళ్ళీ మీ కేస్ షీట్ ఓపెన్ చేస్తాం, రివ్యూ చేస్తాం. బట్ దానికంటే డైరెక్ట్‌గా ఒక 1 మంత్ పోయాక ఫాలోఅప్‌లో మీదొస్తే అది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అండ్ మీ హీలింగ్ కూడా పర్ఫెక్ట్‌లీ జరుగుతుంది. సో, ఈ విషయం గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే పేషెంట్ అనే వ్యక్తి తన జబ్బు విషయంలో కొంచెం సీరియస్‌నెస్‌ని చూపిస్తే ఈవెన్ మేము ఇచ్చే ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది. పేషెంట్‌కే సీరియస్‌నెస్ లేదు. అతనే సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. అతనే సరిగ్గా ఫాలోఅప్స్‌కి రావట్లేదు అన్నప్పుడు అది పేషెంట్‌కే నష్టం కలిగిస్తుంది తప్పించి ఆహ్, ఇంకా మరేది కాదు. సో, ఆ విషయం గుర్తుంచుకోండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాం. పాత ఛానల్ హ్యాక్ అయింది. సో, డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వీలుంటే షేర్ చేయండి. నలుగురికి ఈ విషయాలు తెలుస్తాయి. అండ్ వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.